రాత్రి 12 గంటల దాకా వైన్స్ ఏది 9177624678 నెంబర్కి ఫోన్ చేస్తే ఫ్రీ క్యాబ్ సర్వీస్. న్యూ ఇయర్ వేడుకలతో అర్ధరాత్రి వరకు మెట్రో. రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు. ప్రతి స్టేషన్ పరిధిలో 5 చెక్ పాయింట్లు. హైదరాబాద్లో ఫ్లైఓవర్లో క్లోజ్. ట్యాంక్ బండ్ చుట్టూ కూడా ట్రాఫిక్ ఆంక్షలు. ఎయిర్పోర్ట్కు వెళ్లే వారికి ఓఆర్ఆర్ పీవీ ఎక్స్ప్రెస్ పైన కూడా అనుమతి అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఇక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో కూడా ఏం జరిగింది ఇలా వాస్తవాలను చెప్పే ప్రయత్నం చేసి ముఖ్యమంత్రి గారు పర్మిషన్ అయితే గోలు పెట్టుకున్నారు. అర్ధరాత్రి 12 వరకు తెలంగాణ రాష్ట్రంలో యువతను అందరినీ తాగుబోతులుగా చేస్తున్నాడు అని చెప్పిండు. మరి ఇప్పుడు ఏందా మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు గుడ్డిగుర్రాలకు పనులు తవ్వుతున్నావా? కొడుగుడు మీద ఈకలు వీక్తున్నామయ్యా? మనం చేసేది కూడా గదే కథ కదా, మనం చేసేది కూడా గదే రొచ్చు కదా. మరి మనకు ముఖ్యమంత్రి గత ప్రభుత్వానికి ఇప్పటికి మధ్య తేడా ఏందయ్యా? దీని గురించి ఏమన్నా చెప్తారా? లేదు, మేము చెప్పాం. ఎందుకు చెప్పామంటే రాత్రి 12 గంటల దాకా వైన్స్ పెడతాం, దీని మీద వచ్చే ఆదాయాన్ని మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపే విధంగా మాత్రమే మేము పనిచేస్తామని చెప్తారు అన్నట్టు. ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలవాలి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇక్కడ రాత్రి 12 గంటల దాకా వైన్స్ అనే దాన్ని ఏర్పాటు చేసి న్యూ ఇయర్ వేడుకలతో అర్ధరాత్రి వరకు మెట్రో ఇచ్చెళ్ళు. ఎందుకు అంటే ఇది మీ అందరికీ అర్థం కావాలి, ఇది ప్రజా ప్రయోజనాలకు అంటే ప్రజలకు అవసరం వచ్చేదండి. చాలా జాగ్రత్తగా వినండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. కారు మబ్బులు కల్లుకొని పూర్తి స్థాయిలో వర్షంలో ఉన్నప్పుడు మెట్రోను మాత్రం కేవలం 9-11 దాని రెగ్యులర్ టైం వరకే ఉంచుతారు. కానీ న్యూ ఇయర్ వేడుకలు తప్పదాగించి బగ్గదాగించి మళ్ళీ పోలీస్ స్టేషన్లలో దొరకబట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేసి పూర్తి స్థాయిలో మళ్ళీ వాళ్ళకు సౌకర్యాలుగా అనిపిస్తున్నాయి. దేనికోసమయ్యా? కొత్త సంవత్సరం ఏం చేసిందయ్యా? ఏం చేస్తారా? ఇంగ్లీష్ సంవత్సరాన్ని ఏడబెట్టుకుంటారా? నాకు అర్థం కాదు. ఉగాదా తెలంగాణ ప్రాంత బిడ్డలకు కొత్త సంవత్సరం, న్యూ ఇయర్ వేడుకలా? నాకు అర్థం కాని విషయం. పాశ్చాత్య సంస్కృతిని తీసుకొచ్చి మన మీద రుద్దుడే రుద్దుడు, సబృద్దినట్టు రుద్దుతులు. శాపబొట్టు ఉందుతుంది చూడు, అట్లా రుద్దుతున్న పరిస్థితి కనబడుతుంది. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఈరోజు యువతందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీ అమ్మా నాన్న ఆరుగాలం కష్టపడి సంపాదించిన డబ్బులతోని లేదా మీరు ఆరుగాలం సంపాదించిన డబ్బులతోని ఏంది అంటే గొంతికల దాకా దాగి ఆగమాగం కాకూరి. నేను చెప్తున్నా ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మళ్ళీ చెప్తున్నా, ఇది పూర్తి స్థాయిలో ఎందుకు దీన్ని ఇంత దారుణంగా కూడా పబ్లిసిటీ చేస్తున్నారు, ఎందుకు ఇంత దారుణంగా కూడా ఈ మద్యాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రోత్సహిస్తున్నారో నాకు అర్థమైతలేదు. గుడి కాడ వైన్స్, గుడి వెనక వైన్స్, బడి కాడ వైన్స్, బడి ముంగట వైన్స్, ఎక్కడ చూసినా వైన్స్ 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 వైన్స్. ఇది రేవంత్ రెడ్డి గారు దాగడండి, కానీ తెలంగాణ ప్రాంత బిడ్డలను తాగుబోతులను చేస్తున్నాడని. దానికి ఉదాహరణ ఇప్పుడు టార్గెట్లు ఉంటాయి, ఏమనుకుంటారు 8,000 కోట్లు, ఇక తెల్లారి వార్తలలో తెలుస్తుంది కదా, ఒకసారి చూడుది. కానీ నేను ఒక విషయాన్ని అయితే చెప్తున్నా, ఇది యువతైనా ఎవరైనా మన ఒంట్లో రక్తం ఉంది కదా, లేకపోతే ఇంకేది లేకపోతే లోపల పెట్రోల్ పడంగానే మొత్తం మైకం వచ్చినట్టు చేయకుర్రి. మీకోసం మీ ఇంటికాడ మీ తల్లిదండ్రులు ఎదురు చూస్తారు. 9 నెలల పాటు పురిటి నొప్పులను అనుభవించి ఎన్నో కష్ట నష్టాలను అనుభవించి మిమ్మల్ని ఎదిగి పెద్ద చేసి పూర్తి స్థాయిలో కూడా మిమ్మల్ని ఈ స్థాయికి చేసింది. ఒక్కరోజుతో తెల్లారితే జీవితాలు ఇక్కడ ఏం మారాయి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా తెలుసుకోవాలి. నేనేమంటున్నానంటే రాత్రి 12 గంటల దాకా వైన్స్, దీన్ని పూర్తి స్థాయిలో కూడా మనం అతి భయంకరంగా కూడా దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. దీన్ని నినాదంతో గట్టిగా చెప్పాలి. పూర్తి స్థాయిలో చూడండి, ఇగో న్యూ ఇయర్ వేడుకలతో అర్ధరాత్రి వరకు మెట్రో ఇచ్చిర్రా. రాత్రి రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు, ఇటు డ్రగ్స్ దాంతోపాటు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తారు. అక్కడ దాగుర్రి, ఇక్కడ దొరికిర్రి, రేపు పొద్దుగాల జైలు పోలు కొత్త సంవత్సరం రోజు. ఇక ఇంకో విషయం, ప్రతి స్టేషన్ పరిధిలో 5 చెక్ పాయింట్లు ఉంటాయి. హైదరాబాద్లో ఫ్లైఓవర్ క్లోజ్, ట్యాంక్ బండ్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు. ఎయిర్పోర్ట్కు వెళ్లే వారికి ఓఆర్ఆర్ పీవీ ఎక్స్ప్రెస్ పైకి అనుమతి అంటూ కూడా చూడొచ్చు. సో మొత్తానికి న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో వైన్స్లు, బార్లు, పబ్బులు టైమింగ్లను ఎక్సైజ్ శాఖ గంట పాటు పొడిగించింది. ఒక ఎగ్జామ్ రాయడానికి పోతే 1 సెకండ్ ఆలస్యం అయితే ఎంత దారుణంగా చూస్తారు. కానీ ఇక్కడ మాత్రం 12 దాకా పెంచిండు మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు, మన కాంగ్రెస్ ప్రభుత్వం. మంగళవారం మద్యం దుకాణాలను అర్ధరాత్రి 12 గంటల వరకు ఓపెన్గా ఉంచవచ్చని తెలిపారు. ఇక బార్లు పబ్లకు అర్ధరాత్రి 1 గంట దాకా నడిపించవచ్చంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. వారెవ్వా, ఏమి తెలంగాణలో ఎగ్జామ్లు రాయడానికి పోతే మా బిడ్డలకు, మా బడుగు బలహీన వర్గాల బిడ్డలకు సంబంధించి ఎక్కడెక్కడో ఊళ్ళల్లో నుండి వస్తానారు నాయన. 1 సెకండ్ ఆలస్యం అయితే ఆగమాగం చేయకుర్రి, జర టైమింగ్ను ఉంచుర్రి అంటే ఉంచని పరిస్థితే. ఇక పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ కూడా ఆగమాగం చేసే పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాల్సిన విషయం ఏం లేదు, ఇది తాగిస్తారు, ఆగం చేస్తారు. పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ కూడా ఆగమాగం చేసే పరిస్థితి కనబడుతుంది. నేను చెప్తున్నా కదా, ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా కూడా ప్రజలందరికీ కూడా తెలియాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మిమ్మల్ని తాగించి మీ జీవితాలతో ఆడుకోబోతున్నది ప్రభుత్వం. ఇక చూడురి, ఇక చూపెట్టాయి ఒక్కసారి వీళ్ళందరికీ తెలియాలి, తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలియాలి. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. రోడ్డు ప్రమాదాలు, అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ సహా అన్ని జిల్లాలలో రాత్రి 8 గంటల నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రగ్ డిటెక్షన్ టెస్టులు కూడా నిర్వహించనున్నారు. రోడ్లపై ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ పబ్లిక్ ప్లేస్లలో న్యూసెన్స్ చేసే వారిపై కొరడా రులిపించనున్నారు. ఈవెంట్స్ జరిగే పబ్స్, రెస్టారెంట్స్, రిసార్ట్స్, ఫామ్ హౌస్ల పరిసర ప్రాంతాలలో లోకల్ బ్లూ కోడ్ పోలీసులు గస్తీ నిర్వహించే విధంగా ప్రణాళికలు రూపొందించారు. ఈ ఈవెంట్కు అర్ధరాత్రి 1 గంట వరకే అనుమతులు ఇచ్చారు. ఆ తర్వాత ఈవెంట్స్ నిర్వహించే వారిపై కేసులు నమోదు చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్రంలోని పోలీస్ కమిషనరేట్, ఎస్పీ ఆఫీసులు, డీజీపీ కార్యాలయం అప్రమత్తమైంది. ఎక్కడి దాకా నేను ఆపుతా. నేనేమంటున్నానంటే ఇట్లా దాగాలే, గట్ల పోవాలే, దొరకాలే. కొత్త సంవత్సరంలో మమ్మీ డాడీ దొరికినా థియేటర్లు ఉన్నా అని చెప్పాలి. ఏం లేదు, వీళ్ళు మిమ్మల్ని బుగ్గగాలని బకరాగాలని చెప్తారు. ఇక ఇంకొక విషయం ఏంటంటే, మీరు న్యూ ఇయర్ వేడుకలు పోతున్నారు కదా, నాకు ఒక సమాచారం వచ్చింది. మీకు ఈ సమాచారం చాలా విలువైనది. ఎందుకు అంటే నేను చెప్తున్నాను, తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఇది చాలా అవసరం. తెలంగాణ ప్రాంత బిడ్డలు తెలుసుకోవాల్సిన ఒక అద్భుతమైన విషయాన్ని నేను చెప్పబోతున్నాను. ఏంటి అంటే, మీరు అనుకుంటున్నట్టుగా మీ చుట్టుగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు, శాతవాహన యూనివర్సిటీ విద్యార్థులు, గాంధీ యూనివర్సిటీ విద్యార్థులకు సంబంధించి ప్రధానంగా దానితో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రశ్నించే గొంతుకలుగా ఉండే చాలామందికి కూడా నేను చెప్పబోయే విషయం ఏంటి అంటే, మీ దగ్గర ఇంటెలిజెన్స్ కానీ రకరకాల వ్యవస్థలు, పోలీసులు మఫ్తీలో ఉంటున్నారు. కొందరు లీవ్ల మీద కూడా కూర్చొని స్టడీ హాళ్లలో కూర్చొని ఎప్పటికప్పుడు యూనివర్సిటీలలో జరిగే ఉద్యమాల మీద సమాచారం ఇస్తున్నది. ప్రశ్నించే గొంతుకలారా, మీ ఆఫీసుల చుట్టూ ఉండే భిక్షగాళ్ళు అంటే అడక తినే విషయంలో కానీ, పాన్ షాపుల విషయంలో కానీ, చెప్పుల షాప్ లాంటి షాపులు పెట్టి మరి పూర్తి స్థాయిలో కూడా మీపై నిఘా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటు మీ అభిమానులు అంటూ మిమ్మల్ని టీవీలో చూస్తామంటూ, మిమ్మల్ని మీ ప్రోగ్రామ్స్ బాగుంటాయంటూ, మీ యాంకరింగ్ బాగుంటుందంటూ, లేకపోతే పార్టీ వాళ్ళైతే మీ యొక్క నిజాలను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు స్పోక్స్ పర్సన్గా అద్భుతంగా చేస్తున్నారంటూ రకరకాలుగా ప్రకటనలు మీ దగ్గరికి ఆకట్టుకుంటారు. వాళ్ళందరూ కూడా ఇంటెలిజెన్స్, ఇతరత్ర వ్యవస్థలలో పనిచేసే వ్యక్తులు. తస్మత్ జాగ్రత్త అంటూ ఓ పోలీస్ బాస్ చెప్పిండు, నాకు పంపించిండు ఆయన. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాపం మనం అమాయకులం. తెలంగాణ ప్రాంత బిడ్డలు ఏందంటే అందరినీ కూడా నమ్ముతాం. సో గుడ్డిగా నమ్మకూరి. నేను చెప్తున్నా కదా, నీకు తోడబుచ్చినోడైతే, నీ కాస్మేట్ అయితే, నీతో చదువుకున్నోడు, నీతో పనిచేసేటోడు వరకే, అంతకే ఎనఫ్గా. నేను మళ్ళీ చెప్తున్నా, చాలా జాగ్రత్తగా ఉండండి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మీద యుద్ధం ప్రకటించి కాంగ్రెస్ ప్రభుత్వం మీద చేస్తున్న తప్పులను, అరాచకాలను వెలికితీస్తే ప్రతి ఒక్కరికి నా విన్నపం ఏంటంటే, మీరు ఎవరిని ఎట్టి పరిస్థితులలో నమ్మకండి. న్యూ ఇయర్ వేడుకలలో పూర్తి స్థాయిలో కూడా మఫ్తీలో దాదాపుగా చాలామంది ఉన్నారు. ఏది కౌంట్ లేదట, కౌంట్ ఎగ్జాక్ట్గా లేదట, చాలామంది ఉంటారు. తస్మాత్ జాగ్రత్త. మీ సంతోషం కోసం మీరు ఎగిరినా కూడా తప్పులను ఆపాదించి పూర్తి స్థాయిలో మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి కంకణం కట్టుకున్నారు. తస్మాత్ జాగ్రత్త. ఇక చూడురి, అక్కడేమో 12 గంటల దాకా టైం ఇచ్చిల్లా. టైం ఇచ్చి ఏం చేసిళ్ళు? ఒకసారి డ్రంక్ అండ్ డ్రైవ్తో పాటు డ్రగ్స్, గంజాయి సప్లైపై పోలీసులు ఫోకస్ పెట్టారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో 5 చెక్ పాయింట్స్ని ఏర్పాటు చేశారు. నేను ఎక్కడో చూసినా అబ్బా, అది ఒక అతను గంజాయి సప్లై చేయట్లేదని అడవిలోకి తీసుకెళ్లి పొల్లు కొట్టిల్లు ఆయన. ఎక్కడ? ఇల్లందు నియోజకవర్గమో, బహుశా మహబాద్ నియోజకవర్గమో, కొత్తగూడ నియోజకవర్గం, పాల్వంచనం, అదే ఏరియాకు సంబంధించి ఒక అతన్ని అడవిలోకి తీసుకెళ్లి మరీ కూడా పూర్తి స్థాయిలో కొట్టిల్లు. దానికి సంబంధించి పోలీసులు ఎక్కడైతే స్పందించినట్టుగా నా దాఖలా లేవు, కానీ నేను అది ఎక్కడో సమాచారాన్ని అయితే క్లారిటీగా చూసిన. ఇక దాంతోపాటు జిల్లా యూనిట్స్లో ఈ ఏడాది నమోదైన ఎన్డీపీఎస్ యాక్ట్ల ఆధారంగా డ్రగ్స్, గంజాయి సప్లయర్ల కదలికపై నిఘా పెట్టారు. డ్రగ్స్ సేవించిన వారిని గుర్తించేందుకు డ్రగ్ టెస్టులను నిర్వహించనున్నారు. టీఎస్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఇప్పటికే 120కి పైగా డ్రగ్ డిటెక్టివ్ కిట్స్ను కొనుగోలు చేసింది. ఇందులో 70 కిట్స్ను గ్రేటర్ హైదరాబాద్లో, మరో 50 కిట్స్ను జిల్లాలలో వినియోగించనున్నారు. ఇక మఫ్టీలో నిఘా, నేను చెప్పలే, చాలా పైలంగా ఉండుర్రి అమ్మో. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో రోడ్లపైకి ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు మఫ్టీలో షీ టీమ్స్, టాస్క్ ఫోర్స్ పోలీసులు మోహరించున్నారు. ఇందుకు సంబంధించిన పోలీస్ స్టేషన్ల వారిగా ఇప్పటికే డ్యూటీ ఛార్జ్ వేశారు. ముఖ్యంగా పబ్స్, క్లబ్స్, రిసార్ట్స్ సహా డ్రగ్స్, గంజాయి హాస్పర్స్ గా గుర్తించిన ఏరియాలలో మఫ్టీలో పోలీసులు నిఘా పెట్టనున్నారు. మంగళవారం రాత్రి 8 గంటల నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు ప్రారంభించి
బుధవారం తెల్లవారుజామున 7 గంటల వరకు నిర్వహిస్తామని పోలీసులు వెల్లడించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో మొదటిసారి పట్టుబడితే 10,000 రూపాయల జరిమానా లేదా 6 నెలల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. రెండోసారి పట్టుబడితే 15,000 జరిమానా, జైలు శిక్ష, 3 నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేస్తారు. ఇక చూడుర్రి, 12 గంటల దాకా ఎవడు పర్మిషన్ అన్నాడు. మీకేమన్నా అప్లికేషన్ వచ్చిందానే? ఏమయ్యా ప్రశాంత్, పోయి అప్లికేషన్ పెట్టినావా? నువ్వేమన్నా పెట్టినావానే మహేష్? ఇక చూసినావా? 12 గంటల దాకా మీకు ఏంది అంటే తాగని మాకు పర్మిషన్ కావాలని ఎవరు చెప్పినా నాకు అర్థమైతే లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఏమన్నా తెలిసిందా, లేకపోతే అంబర్కా శాఖ మంత్రికి ఏమన్నా తెలిసిందా, లేకపోతే పోలీస్ ఆఫీసర్లకు సార్ మేము అర్ధరాత్రి వరకు తాగాలి, మాకు న్యూ ఇయర్ వేడుకలనే ఇట్లా ఏమైనా వినతి పత్రం ఇచ్చిల్లా అని 12 దాకా పర్మిషన్ ఇవ్వమని ఇచ్చిర్రా అండి? మనము చదువుకొని 24 గంటలు పుస్తకాల పురుగు లెక్క పూర్తి స్థాయిలో కూకొని ఎక్కడో తాగి ఏది తిని తినక ఏంది అంటే పరిగడుపుతోని లేకపోతే పస్తులుండి చదువుకొని వస్తే ఒక సెకండ్ లేట్ అయితేనే మన ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళగొడతారు. ఇవాళ మనం 12 గంటల దాకా ఎవడు అడిగిండా ఈ ముఖ్యమంత్రిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని? మిమ్మల్ని ఏమన్నా అడిగినామా మేము? ఎవరు అడిగిలి మిమ్మల్ని? 12 గంటల దాకా మీరు ఈరోజు రైళ్లు నడుపుతారు, 12 గంటల దాకా క్యాబులు నడుపుతారు, ఫ్రీ సర్వీస్ అంటారు, మళ్ళీ అందులో పూర్తి స్థాయిలో కూడా ఫోన్ నెంబర్లు కూడా పెట్టిలే. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే తెలంగాణలో తాగుబోతోళ్ళని చేస్తుండు అంటే చెప్పడానికి రాత్రి 12 గంటల దాకా వైన్స్ 9177624678 నెంబర్కు ఫోన్ చేస్తే ఫ్రీ క్యాబ్ సర్వీస్ వస్తుందట. ఒక్కసారి దానికి ఇప్పుడే ఎన్ని గంటల నుండి మరి ఎన్ని గంటల దాకా ఉంటారు మీరు, ఏం కథ అంటే ఎంత ఫ్రీ అని చెప్పి మరి ఏమన్నా పైసలు తీసుకుంటారా లేకపోతే పూర్తి స్థాయిలో ఏమన్నా పైసలు తీసుకోకుంటేనే నడుపుతారా అనేది కూడా ఒక్కసారి మనం అడుగుదాం ఆ గురి. ఎందుకంటే 9177624678 ఏంటిది షేక్ సలూదుద్దీన్ అట. అంటే మరి ఇక చూద్దాం ఒకసారి వాళ్ళు ఏం చెప్తారు ఏం కథ అని. ఎత్తన్నా ఎత్తే జర, నాకు ఏదో ఫ్రీ సర్వీస్ అన్నారు, మరి ఏం కథ దీని గురించి తెలుసుకోవాలన్నా. మనం ముఖ్యమంత్రిని ఏమన్నా అడిగినావా? రాష్ట్రానికి సంబంధించిన ఎవరినన్నా అడిగినావా? అంటే ప్రభుత్వం చూడుర్రి ప్రజలను ఎంత ఘోరంగా ఆడుకుంటుంది అని చెప్పడానికి చాలా జాగ్రత్తగా ఉండాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫోన్ ఎత్తుతలేడు, నేను చెప్పలే. నేను ఏమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాల్సిన విషయం ఏంటి అంటే ఖచ్చితంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నది ఏంటి అంటే మీరు మొదటిసారి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో కనుక ఖచ్చితంగా కూడా దొరికితే 10,000 రూపాయల జరిమానా లేదా 6 నెలల జైలు శిక్షట. బీ రెడీ. రెండోది మిమ్మల్ని ఎట్లా లోపటి ఇరికియాలని చెప్పే ప్రయత్నం. రెండోది పట్టుబడితే 15,000 జరిమానా, జైలు శిక్ష, 3 నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేస్తారట. ఏంది 15,000 జరిమానా, జైలు శిక్ష, 3 నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేస్తారట. తస్మాత్ జాగ్రత్త బిడ్డలారా. ఇక ఆలోచించుర్రి మిమ్మల్ని ఎంత దారుణంగా అసలు ఎవరు అడిగిలా మిమ్మల్ని 12 గంటల దాకా ఉంచమని. గ్రేటర్ హైదరాబాద్లో స్పెషల్ ఫోకస్. ఇక బండి తీసిన తర్వాత నడుచుకుంటా పోయింది బెటర్ అనిపిస్తుంది. ఇవాళ సాయంత్రం 8 గంటల నుంచి న్యూ ఇయర్ ఈవెంట్స్లో ఎక్కువగా జరిగే గ్రేటర్ హైదరాబాద్లో పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. గ్రేటర్ పరిధిలోని 3 కమిషనరేట్లో ఆంక్షలు విధించారు. సిటీ కమిషనరేట్ పరిధిలో 172 ట్రాఫిక్ జంక్షన్లను కూడా గుర్తించారు. మార్కెట్స్, మాల్స్, భారీ ఈవెంట్స్ జరిగే ప్రాంతాలలో నిఘా ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్ వైపు అర్ధరాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు వాహనాలను అనుమతించారు. లంగరౌస్, బేగంపేట ఫ్లైఓవర్ మినహా దానితో పాటు అన్ని ఫ్లైఓవర్లు కూడా మూసివేయను. రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు ఓఆర్ఆర్, పీవీ ఎక్స్ప్రెస్ వేలను కూడా మూసివేస్తారు. ఎయిర్పోర్ట్కి వెళ్లే ప్రయాణికులు మాత్రమే వీటిపైకి అనుమతిస్తారు. కాగా గ్రేటర్లో ప్రతి స్టేషన్ పరిధిలో 5 నుంచి 7 చొప్పున దాదాపు 280 పైగా కూడా చెక్ పోస్టులు. కావాలి మనీ 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 డబ్బులు ఇక రేపు ఇదే పని. వైన్స్ మీద పోయిర్రి, ఆ చెక్ పోస్టులలో దొరుకురి. ఇక ఇదే పని. నేను దయచేసి చెప్తున్నా తెలంగాణ ప్రాంత యువతకి, తెలంగాణ ప్రాంత ప్రజలకు మీ కాలు మొక్క నా ముక్త బాంచని నేను చెప్తున్నా. మనం డ్రంక్ అండ్ డ్రైవ్కు సంబంధించి మద్యం తాగకండి. దానితో పాటుగా బయట అనవసరంగా కూడా బయటికి వెళ్ళి మీ ప్రాణాలు మీకెళ్ళి తెచ్చుకోకండి. మనం ఇక్కడ మద్యానికి సంబంధించి సమయం అడగలే, కానీ ప్రభుత్వమే పెంచింది. దాంతో పాటుగా ఒక్కొక్క కాడ 280 మందిని పెడతాంది. ఇంకొక విషయం ఏంటంటే దారుణమైన విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డానికి తెలవాల్సిన విషయం ఏంటంటే అసలు ఎవరు అడిగిల్లండి ఈ మద్యం షాపులకు సంబంధించి 12 గంటల దాకా రైలు నడపమని ఎవరు అడిగిల్లని? మాకు పరీక్షలు గ్రూప్ 1 సివిల్స్ లేకపోతే ఇక్కడ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి రో నాయన అంటేనే దిక్కు దివాన లేదు. ఇవాళ మాత్రం దీనికి పర్మిషన్ ఇచ్చిల్లు. ఇక యనుమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ అద్భుతాన్ని మీరు ఎట్లా చూస్తారు అనేది కూడా